హలో అండి అందరికీ. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ సాంబార్. దానికి కావాల్సినవి బెండకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ శనగపిండి ఒక 2-3 స్పూన్లు ఉండలేక కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, నెక్స్ట్ క్యారెట్లు, నెక్స్ట్ బెండకాయలు వేసుకోవాలండి. ఇవన్నీ తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేగాక పసుపు, చింతపండు రసం వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మరిగేటప్పుడు మరిగే స్టేజ్లో శనగపిండి వేసుకోవాలండి, మనం కలుపుకున్న శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం సరిపోలేదంటే ఎండు కారం వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ ఉంటే కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసి పైన మరిగేటప్పుడు నురుగు వస్తుంది కదా, అది తీసేయాలండి. తీసేసిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే, కర్రీ రెడీ.